ఏంట్రా బాబు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? తిరుపతి వచ్చాం కదండి, ఆ మాత్రం ఉంటుంది. నాకైతే రూమ్లో అసలు ఉండబుద్ధి అవ్వట్లేదండి. ఎప్పుడు బయటకు వెళ్దామనేసి చూస్తున్నాము. తిరుపతిలో అటు ఇటు తిరిగి చూసేసరికి ఎటు చూసినా కొండలేనండి. కానీ చూసిన దాంట్లో ఏంటంటే ఇక్కడ వరి చేలు అప్పుడే పంటకు వచ్చేసినాయండి. మన సైడ్ ఏమో గోదావరి జిల్లాలో ఇప్పుడే నాట్లేస్తున్నారు. కానీ ఇక్కడ తిరుపతి అలాగైనా స్పీడేనండి, నాకు అదే అర్థమైంది. మా ఆటో డ్రైవర్ గారు అంటున్నారు, ఇదేనమ్మా కోకోకోలా ఫ్యాక్టరీ అంటున్నారు. ఆ ఫ్యాక్టరీ దాటిన వెంటనే చిన్న చిన్న పల్లెటూర్లు అండి ఇవి. ఈ పల్లెటూర్లను చూసేసరికి నాకు ఈస్ట్ గోదావరి గుర్తొచ్చిందండి. అంత బాగున్నాయి పల్లెటూర్లు, చాలా బాగున్నాయి చిన్న చిన్న పల్లెటూర్లు. ఇప్పుడు మేము వచ్చిన గుడి అయితే శ్రీకాళహస్తి అండి. ఈ ఎంట్రన్స్ శిఖరం దగ్గరే అర్థమైపోయిందండి నాకు. లోపలికి ఫోన్లు అయితే ఎలవలేదంట. ఎలా అయితే బయట నుంచి అయినా తీసేస్తాననేసి బయట నుంచి వీడియోలు తీస్తున్నానండి. శిఖరం చూసారు కదా, చూడడానికి అయితే చాలా బాగుందండి. లోపల ఇంకా బాగుందండి. ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఎలాగో వచ్చాం కదా అనేసి ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నాం చూడడానికి. చూసారు కదా ఈ ఫోటో, నా ఫోన్లో నెంబర్ 1 ఫోటో అంటే ఇది ఒకటేనండి. రాజుగారి ఫోటో ఇలా తీయకుండా ఉండవలసింది, ఎవరు ఏమనుకోవద్దు. ఇంతేనండి, శ్రీకాళహస్తి ట్రిప్ అయితే మాకు పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తిరుపతి కొండపైన ఉందండి.